13 మంది లిస్ట్ వదిలారు ఇరాన్ వాళ్ళు. లైక్ వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటాం అన్నట్టు మళ్ళీ అక్కడ దాళ్లు మొదలయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ ఎవరు చేస్తారో, మెయిన్ థింగ్ వాజ్ యురేనియం. ఇప్పుడు యురేనియం ఎక్కడ పోయిందో తెలియదు. ఈయన ఎక్కడ ఉన్నాడని తెలిసి ఫస్ట్ టీమ్ ఇజ్రాయలీస్ వాళ్ళు చెప్పారు కూడా ఈజ్ అ ప్రైమ్ టార్గెట్. దానికోసం బహుశా బయటికి రావట్లేదు. దీనికి సంబంధించి మనం ఇన్ని రోజులు చేస్తున్న డిస్కషన్ ఒక ఎత్తు, ఈ లాస్ట్ 38 minutes ఒక ఎత్తు సార్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇది ఎట్లా సాల్వ్ చేయాలని, కానీ ఇప్పుడు ఆయనకి అర్థమైంది ఒకటే, అంటే ఈ చర్చలంతా వేస్ట్. ఈ పాకిస్తాన్ డ్రామా చేస్తారు, ఖత్తర్ కూడా డ్రామా చేస్తారు, ఇదంతా నడవదు. ఎండ్ ఆఫ్ ద డే అది కుక్కతోకలాగా ఇరాన్ ఎండ్ గేమ్ అనేది ఇప్పుడు దగ్గరకు వస్తుంది. ఇది ట్రంప్ ఎప్పుడో చేయాల్సిన పని, ఇది చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ది ఓన్లీ వేస్ టు ఫినిష్ ద గేమ్. ఖమేనీ ఈజ్ అ టెర్రరిస్ట్ అంటామా, అమెరికా అదే అంటారు. నెక్స్ట్ 1 monthలో ఫినిష్ అయిపోతుంది. ఆర్యా పార్ అండ్ మోస్ట్లీ అమెరికానే కలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అదర్ డే టు డిస్కస్ అబౌట్ జియో పాలిటిక్స్, ముఖ్యంగా అమెరికా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ గురించి. నాకు తెలిసి ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ యుద్ధం నాకు తెలిసి ఇంకా ఎండ్ పాయింట్కి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఒక మనిషిని తీసుకొని అతనిలో ఎన్ని సూదులు గుచ్చగలిగితే అన్ని సూదులు గుచ్చేద్దాం అనేదే ఒక మెయిన్ పాయింట్ అయితే కనుక ఇప్పటి వరకు 8,000 స్పాట్స్లో 8,000 ఇంపార్టెంట్ క్రూషియల్ ఇరాన్ స్పాట్స్లో ఆల్రెడీ దాడి జరిగింది. అవి కాకుండా గత వారం రోజులుగా ఒకసారి 140, ఇప్పుడు తాజాగా 80 స్పాట్ల మీద చాలా, అది కూడా ఎలా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్న ఒక క్రూషియల్ పాయింట్స్ దగ్గర మళ్ళీ దాడి జరిగింది. ఎందుకు ఈ దాడిని మళ్ళీ రెజ్యూమ్ చేశారు? ఇంతకు ముందులా కాకుండా ఎందుకు ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేయాల్సి వచ్చింది? అంటే ఇరాన్ ఏదైతే ఉందో వాళ్ళ బలం తగ్గిందా? ఇంకా ఇరాన్ మొత్తానికి చేతులెత్తేసి సరెండర్ చేసుకోబోతుందా? వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో జనజీవన సంస్థలో కలిసిపోయి వేరే కంట్రీకి పారిపోబోతున్నారా? ఆ తర్వాత అక్కడ రెజ్యూమే చేంజ్ అయ్యి కొత్త లీడర్స్ రాబోతున్నారా? మళ్ళీ ఇరాన్ ఇప్పుడు అమెరికా కంట్రోల్కి రాబోతుందా? అన్ని తెలుసుకుందాం. తాజా పరిస్థితులు ఏంటి అక్కడ జియో పాలిటిక్స్ లెవెల్లో ఇరాన్ అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. I don't know who is your stylist, but you come in a very good 2-piece. This is not that expensive. This is very, very reasonable. నేను శిల్పారామంకి వెళ్తాను, లేకుంటే వింటేజ్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఆన్లైన్లో. మొన్న కూడా బిజీ విత్ శిల్పారామం ఈవెంట్ యాక్చువల్లీ. సో దట్స్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే మన దేశంలో ఆఫ్కోర్స్ మోదీ గారు వచ్చిన తర్వాత మోదీ కోట్ అనేది కాన్సెప్ట్ వచ్చింది. దానికన్నా నెహ్రూ కోట్ అంటుండే దాన్ని. అవును సార్. కానీ ఐ థింక్ పాపులరైజ్ అయింది, కరెక్టే. మా క్లోజ్ ఫ్రెండ్ గిరిధర్ మామిడి గారు ఎప్పుడు నన్ను ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నేను సూట్ వేసుకుంటే మీరు వెయిటరా అని అడుగుతారు నా దగ్గర. సో నేను ఇది వేసుకుంటాను ఇట్లా డ్రెస్. ఫైన్ సార్, ఇరాన్కి వెళ్ళొద్దాం సరదాగా. మీరు ఎలాగో కాస్ట్యూమ్తో రెడీ ఉన్నారు, వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసేద్దాం. అండ్ తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే సార్ రేపు పొద్దున డౌన్ ది లైన్ ఒక 10 years తర్వాత అసలు, అంటే అప్పటికి యుద్ధం ఫార్చునేట్లీ ముగిసిపోయి ఇలాంటిది చరిత్ర ఉందని చెప్పేసి పిల్లలకు లేకపోతే టెక్స్ట్ బుక్ లోనే ఎక్కడ చెప్తే ఇన్నిసార్లు కొట్టుకున్నారని చెప్పుకోవడానికి ఒక వాల్యూ కావాలేమో అన్నట్టుగా నంబర్స్ యాడ్ చేస్తూ పోతున్నారు సార్. ద లాస్ట్ డిస్కషన్ మనం ఏదైతే ఆపామో, నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దామని చెప్పేసి ఏదైతే హుక్ లాగా ఆపామో, విచ్ వీఆర్ డూయింగ్ సిన్స్ ఫిబ్రవరి. యుద్ధం మొదలైన ఆ రోజు నుంచి మనం నెక్స్ట్ పరిస్థితులు అంటే కొంచెం జరిగితేనే మనం మాట్లాడుకోవచ్చు అన్నట్టు ఏదైతే ఆపామో, జరుగుతూనే ఉంది అని ఇప్పుడు కొత్తగా 13 మంది లిస్ట్ వదిలారు ఇరాన్ వాళ్ళు. లైక్ హిట్ లిస్ట్, వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటాం అన్నట్టు. వాళ్ళది అలా ఉంటే థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్, థ్యాంక్స్ టు ఇండియన్ డిప్లొమాట్స్, మన దగ్గర ఉన్న నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ రిజర్వ్స్ అండ్ నిల్వలు, వాటికి ఎలాంటి ఆటంకం రాకుండా అంటే మనకు కనిపించదు, బట్ వాళ్ళు దాని వెనకాల ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మళ్ళీ అక్కడ దాళ్లు మొదలయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఏంటి సార్ తాజా పరిస్థితులు మీ మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాను. బేసికలీ ఇరాన్ లో జరిగే ఇప్పుడు మీరు చెప్పిన యుద్ధం మహాభారతం లాగా ఉంది, అది ఇక్కడ ఎండ్ కావట్లేదు ఇక్కడ. అవును సార్. దీని బేసిక్ ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది. ఈ యుద్ధం మొదలైంది ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఫిబ్రవరి 28 దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వాళ్ళ దగ్గర కేపబిలిటీ రెడీగా ఉందని చెప్పి చేశారు. తర్వాత మనకి చాలా మటుకు యుఎస్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బాడి చెప్పారు, లేదు వాళ్ళ దగ్గర ఏం లేకుండే. ఎస్, ప్యూరిటీ ఉంది, యురేనియం ఉంది, కానీ వాళ్ళు తయారు చేయడానికి కెపాసిటీ లేదు. మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఈధర్ యురేనియం ఉందని చెప్పి మీరు ఆయుధాలు తయారు చేసుకోలేరు. అది డిఫరెంట్ ఫీల్డ్ ఆల్టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియా వరల్డ్లో 4th largest యురేనియం ప్రొడ్యూసర్. కానీ వాళ్ళు జియోగ్రఫికల్ సార్ వాళ్ళ దగ్గర యురేనియం వైస్ 4th largest ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం.
8% ఎంతో ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ కూడా లేదు. ఆలోచించండి, వాళ్ళు ఉన్న ఎవ్రీథింగ్ ది ఎక్స్పోర్ట్. ఓకే, 100%. సో కొంతకాలం మెడికల్ రీసెర్చ్కి ఏదైనా పెట్టుకుని ఉంటారు, మిగతా అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. యురేనియం మీ దగ్గర ఉందని చెప్పి మీరు ఆయుధాలు తయారు చేసుకోలేరు. అది ఒక డిఫరెంట్ కెపాసిటీ, దానికి రీసెర్చ్ కావాలి, దానికి టెస్టింగ్ కావాలి. మన పోఖ్రాన్లో చేస్తాం చూడండి, అమెరికా నెవాడాలో చేస్తారు, టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసి కొన్ని 3-4 సార్లు టెస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీరు ఆయుధాలు వాడుకోవడానికి మీరు రెడీగా ఉంటారు. ఓకే, అది కూడా ముందట్లాగా కాదు. మన హిరోషిమా నాగసాకి చూస్తే అప్పుడు ఒకటే బాంబ్, లిటిల్ బాయ్ అండ్ బిగ్ మ్యాన్ అని చెప్పి 2 పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ మీద పంపించినది. కానీ అక్కడి నుంచి మన ఇప్పుడుకి వస్తే చాలా మటుకు మార్పులు ఉన్నాయి. ఓకే, యురేనియం తీసుకొని మీరు దాన్ని ఎట్లా వాడుకుంటారో, ప్లూటోనియంగా వాడుకుంటారో, ఎట్లా వాడుకుంటారో అన్నీ ఉంటుంది. కానీ వెపన్స్ గ్రేడ్కి వచ్చేదాకా ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డెలివరీ మెకానిజం ఏంటి, మీరు ఈ చోటు నుంచి అక్కడికి ఎట్లా పంపిస్తారు దాన్ని. ఇట్స్ హైలీ రేడియో యాక్టివ్ అండ్ మీరు ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్తారా, మిసైల్లో లాంచ్ చేస్తారా? అమెరికా అప్పుడు హిరోషిమా నాగసాకి మీద చేసినప్పుడు ప్లేన్లో తీసుకెళ్లారు, ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి దాన్ని డ్రాప్ చేశారు. ఇప్పుడు అది అక్కర్లేదు, యూ కెన్ జస్ట్ 3000 కిలోమీటర్ మిసైల్ కొడితే వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎక్కడైనా మిస్ఫైర్ అయింది అనుకోండి, మీరు కొట్టే చోటు అది ఇంకో చోట ఇంకోటి ఉంటుంది, డెస్టినేషన్ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం. ఇట్ బి డిజాస్టర్. ఇంకోటి మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, న్యూక్లియర్ వెపన్ అనేది ఎవరు వాడరు. అందరికీ దాని ఇంపాక్ట్ తెలుసు. ఎందుకంటే దెర్ ఇస్ నో విన్నర్ అండ్ దెర్ ఇస్ నో లూజర్, అందరు పోతారు. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యురేనియం కోసం, యురేనియం రిసోర్సెస్ కోసం, యురేనియం వెపన్స్ కోసం ఇరాన్ మీద దాడి చేశారని అమెరికా ఇరాన్ చెప్తున్నారు. ఫిబ్రవరి 28 వాళ్ళ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వాళ్ళతో పాటు 40 మంది సీనియర్ కమాండర్స్ని చంపేశారు. దాంతో మీ యురేనియం ప్యూరిఫికేషన్ ఆగిపోతుందో ఆగదు. వాళ్ళ క్యాల్కులేషన్ ఏముండే, ఈ రెజీమ్ పడిపోతుంది, ఈ సుప్రీం లీడర్ చనిపోగానే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, అక్కడ ఆర్మీ కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరున్నా అందరు పారిపోతారు, అండ్ కొత్త గవర్నమెంట్ వస్తుంది, యురేనియం ప్రొడక్షన్ మనం ఆపేసుకోవచ్చు. ఇది అజంప్షన్స్ ఉండే అన్నమాట. కానీ జరగలేదు అట్లా. కొత్త రెజీమ్ రాలేదు, పాత రెజీమే ఉండిపోయింది. ఆయన కొడుకు, అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు కనిపించలేదు మనకి, టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆయన ఇప్పుడు సుప్రీం లీడర్గా ప్రఖ్యాపించారు వీళ్ళు. కానీ మార్పులు అంటే ఏం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రెజీమ్ ఇంకా హార్డ్ కోర్గా ఉంది, పాత రెజీమ్ కొంచెం లీనియంట్గా ఉన్నాడు. ఇది జరిగింది. సో ఐఎమ్ టేకింగ్ బ్యాక్ హిస్టరీ అంటే 28 ఫిబ్రవరికి ఏం జరిగింది. దాని తర్వాత 40 రోజులు యుద్ధం నడిచింది. ఓకే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేశారు. చాలా మటుకు ఇరానియన్ అసెట్స్ని డిస్ట్రాయ్ చేశారు. సిటీ కానీ, వాళ్ళ బ్రిడ్జెస్ కానీ, వాళ్ళ వాటర్ డెసాలినేషన్ సిస్టమ్స్ కానీ, డీసాలినేషన్ సిస్టమ్ మొత్తం కొట్టారు వాళ్ళు. కానీ దాంతో ఇరాన్ ఓడిపోయారా? లేదు, ఇరాన్ అప్పుడు కూడా నిలబడ్డారు. దానికి ఒక కారణాలని, ఒకటి, ఒక యుద్ధంలో 2 సైడ్స్ ఒకటే టెక్నాలజీ యూజ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. మీరు ఒక బాంబు కొడితే వాడొక బాంబు పంపిస్తే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఎవరి బాంబు ఎఫెక్టివ్, ఎవరి బాంబు మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇది అది కాదు కదా. ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగింది అమెరికా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు కెనెటిక్ వార్ఫేర్ కాకుండా వాళ్ళు డ్రోన్ అండ్ మిసైల్ టెక్నాలజీ వాడారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఆర్మీ అంటే ఐఆర్జీసీ ఉంది, అంతే, ఏం చేయలేరు. సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు తెలిసిపోయింది, మేము అమెరికాతో పోరాడాలంటే అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గర ఉండాలి, అది మా దగ్గర లేదు. సో వీ విల్ యూజ్ అ డిఫరెంట్ టెక్నాలజీ. ఇది టిపికల్ మీరు వియట్నాంలో చూస్తుంటారు. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు, కానీ వియట్నాంలో జరిగింది. ఇంత పెద్ద అమెరికన్ ఆర్మీని ఫేస్ చేయడానికి అక్కడ గెరిలా వార్ఫేర్ చేశారు వాళ్ళు. అండ్ చాలా మట్టుకు ప్రిమిటివ్ ఆర్మ్స్ పెట్టి వాళ్ళు గెలిచారు. అమెరికా పారిపోయారు 19 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత. ఇరాన్ కూడా నేర్చుకున్నారు. అండ్ ఇరాన్ ఇది ఫస్ట్ టైం కాదు, దీనికి ముందు కూడా ఇరాన్ సద్దాం హుసేన్తో పోరాటం చేసినప్పుడు ఏటీఆర్ వార్ 1980 to 88 వాళ్ళు ఇదే టెక్నాలజీ వాడారు, అంటే ఇదే స్ట్రాటజీ వాడారు. సద్దాం హుసేన్ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. ఇరాన్ దగ్గర లేకుండే. ఓకే, ఎందుకంటే వాళ్ళు కొత్త రాష్ట్రం తయారయ్యారు అప్పుడే. ఓకే, వాళ్ళు సద్దాం హుసేన్ అటువైపు ఉంటే ఇటువైపు వాళ్ళ ఖొమేనీ అప్పుడే టేక్ ఓవర్ చేశారు 79లో. సో ఎక్కువ టైం లేదు వాళ్ళకి ఆర్మీ మెయింటైన్ చేయడానికి. ఉన్న ఆర్మీ ఏమో సద్దాం హుసేన్ ఆర్మీతో పోరాటం చేస్తే ఓడిపోతుండేవాళ్ళు. కానీ ఏం చేశారు, అక్కడ కూడా వీళ్ళు కెనెటిక్ వార్ఫేర్ కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇంకో రూట్ నుంచి వచ్చి కొట్టారు సద్దాం హుసేన్ని. సో దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఇది కూడా అదే జరిగింది.
$1 million పేట్రియట్ మిసైల్ని పంపించి $20,000 డ్రోన్ని అడ్డుకోవడానికి ద మోస్ట్ వేస్ట్ఫుల్ రెవెన్యూ అనమాట. అమెరికా వైపు నుంచి ఖర్చు చేసే డబ్బులకి విలువ లేదు దానికి. ఎందుకంటే $1 million ఏంటి ఒక పేట్రియట్ మిసైల్, ఇక్కడ నుంచి $20,000 డ్రోన్ పోతుంది. ఇరాన్కి 10 డ్రోన్లు కొడితే అమెరికా దగ్గర నుంచి 10 మిలియన్ పోతుంది. ఇరాన్ పోయేదేంటి $1,00,000 కూడా లేదు. సో దట్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఇరాన్ హ్యాడ్ అనమాట, అసిమెట్రిక్ వార్ఫేర్. ఓకే, దాంతో ఏం జరిగింది, ఇరాన్ వైపు ఉన్న మిసైల్స్ అని చాలా మటుకు అమెరికా ధ్వంసం చేశారు, దాని నో డిస్ప్యూట్ ఇన్ దాట్. కానీ ఇరాన్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ మిసైల్ అండ్ డ్రోన్ని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ప్రతి గల్లీలు తయారు చేస్తారు. అఫ్ కోర్స్ దానికి కావాల్సిన పార్ట్స్ కానీ మిగతా అంతా చైనాని తెప్పించుకుంటారు, అసెంబ్లింగ్ ఇక్కడ చేస్తారు. అండ్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. ఈ డ్రోన్స్ అంతా అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కూడా చిన్న ఎయిర్క్రాఫ్ట్ లాగా ఉంటుంది, లైక్ చాలా ఎఫెక్టివ్. టాయ్ కన్నా పెద్దది, లైక్ బిగ్గర్ సైజ్, నాట్ టాయ్, మోర్ దెన్ టాయ్. వీడియోస్ చూసాం సార్, లైక్ మన కరెక్ట్ ఒక 5 feet అయినా ఉంటుంది, 6 feet ఉంటుంది. ఓకే, సో దానికి ఇంపాక్ట్ చాలా బాగుండే. ఇన్ఫాక్ట్ ఆ షహీన్ డ్రోన్స్నే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ విరుద్ధంగా వాడుతున్నారు. రష్యా ఈజ్ యూజింగ్ ఇట్ అగేన్స్ట్ యుక్రెయిన్, షహీన్ డ్రోన్స్. ఇరాన్ పంపించింది వాళ్ళకి తయారు చేసి. ఇరాన్ దగ్గర కేపబిలిటీ ఉంది, లేదని కాదు, కానీ ఎన్ని రోజులు అదొక ప్రశ్న వస్తుంది అన్నమాట. హౌ లాంగ్ క్యాన్ యూ హోల్డ్ ఆన్? 40 రోజులు ఇరాన్ అడుగున్నారు వాళ్ళు, సంహౌ దే సఫర్డ్. కానీ దాని తర్వాత యుఎస్ సీజ్ ఫైర్ ప్రపోజ్ చేశారు. అప్పుడు ఇరాన్ అన్నట్టు మేము గెలిచినాం ఎందుకంటే వీ సర్వైవ్డ్. వాళ్ళకి సర్వైవల్ మెయిన్ ఉండే, గెలవడం కాదు. దాని తర్వాత యుఎస్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇరాన్తో మనం చర్చలు నడపాలని చెప్పి. దాని తర్వాత మనం చూసాం కొన్ని రోజుల తర్వాత దే కేమ్ టు ద MOU సైన్ చేశారు. కానీ MOU ఇప్పుడు పోయింది, సీజ్ ఫైర్ పోయింది, ఇప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పరిస్థితుల్లో మహేష్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒకటే స్ట్రాటజీ అమెరికాకి. ఇరాన్ చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ మన అందరు తెలుసు, మనం చాలా లో నుంచి మాట్లాడుతున్నాం. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ కంట్రోల్ ఎవరు చేస్తారో, మీరు ఇది యుద్ధం అని చెప్పొచ్చు, లేకుంటే ఏదైనా అసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్పొచ్చు, ఇది గలిసే మనిషి స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ని కంట్రోల్ చేస్తారు. సింపుల్ యాజ్ దట్, అంతే, ఇంకేం లేదు. యుద్ధం మొదలయ్యే ముందు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ కాకుండా మెయిన్ థింగ్ వాజ్ యురేనియం. ఇప్పుడు యురేనియం ఎక్కడ పోయిందో తెలియదు, పక్కన ఆ న్యూసే లేదు యురేనియం గురించి, అసలు మాట్లాడలేదు ఏమి. ఇప్పుడు అందరు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ గురించి అమెరికా మాట్లాడుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ ఓపెన్ ఉండాలి. ఇరాన్ అంటున్నారు మీరు MOU చదవండి. ఐ థింక్ ఈ MOU ఎవరు రాశారో అర్థం కావట్లేదు మహేష్, చాలా బ్యాడ్లీ డ్రాఫ్టెడ్. ఇంత పెద్ద పెద్ద మేధావులు ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఇదేంటి ఒక 3rd rate MOU రాశారు. ఒక్క సెంటెన్స్ కూడా క్లారిటీ లేదు. ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్టేట్ ఆఫ్ హార్మూస్ అని 0.5 ఉంది. అడ్మినిస్టర్ మీనింగ్ ఏంటి? వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకోవచ్చా, వాళ్ళు అక్కడ ఒక ఫీజు పెట్టవచ్చా, ఎన్వైరన్మెంటల్ ఫీజు ఛార్జ్ చేయవచ్చా, లేకుంటే వాళ్ళ షిప్స్ని డినై చేయవచ్చా రూట్? సో దాని తర్వాత నీ గొడవ మొదలైనప్పుడు అమెరికా డిసైడ్ చేశారంటే ఇరాన్ వైపు నుంచి షిప్స్ తీసుకోకూడదు స్టేట్ ఆఫ్ హార్మూస్లో, ఒమాన్ వైపు నుంచి తీసుకుందాం కింద. అది ఇరాన్కి నచ్చట్లేదు. ఆబ్వియస్లీ ఇరాన్కి డబ్బులు కావాలి. ఇరాన్ ఏమనుకున్నారు, ఇదంతా అయిన తర్వాత ఒక 60 రోజుల తర్వాత వీ విల్ స్టార్ట్ ఛార్జింగ్ టోల్. దాన్ని ఇంకో పేరు పెట్టుకుందాం, ఎన్వైరన్మెంటల్ ఫీజ్ అని పెట్టుకుందాం, ఓకే, లేకుంటే ట్రాన్సిటింగ్ ఫీజ్ అని పెట్టుకుందాం. అది మనం వీ విల్ ఛార్జ్ 100% మేము ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే అమెరికాని చెప్పారు ఇరాన్ విల్ అడ్మినిస్టర్ అని చెప్పారు. అమెరికా అన్నారు ఎవరు చెప్పారు మీకు యూ విల్ అడ్మినిస్టర్, ఇది మీది రైటే కాదంటున్నారు. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ మన అందరూ తెలిసింది 20% వరల్డ్ ఆయిల్ ఆ రూట్ నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్. సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్ అందరు అదే రూట్లో ఉన్నారు. అండ్ ఇటు పక్కన ఇరాన్ కూడా. ఇప్పుడు ఇరాన్కి వాళ్ళ ఆయిల్ అమ్మలేకపోతున్నారు. ఇప్పుడు నుంచి 17th నుంచి ఆపేస్తున్నారు. ఆల్రెడీ అమ్మిన ఆయిల్కి రెవెన్యూ కూడా వాళ్ళకి రాలేదు. అమెరికా అది కూడా బ్లాక్ చేసి పడేశారు. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. అక్కడ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత, అంటే అలీ ఖమీనీ చనిపోయిన తర్వాత టేక్ ఓవర్లో ఏమైనా మార్పులు వచ్చాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఓపెన్ అడ్మినిస్ట్రేషన్ కనిపించట్లేదు ఎక్కడ. అంటే మీరు ఒక మీటింగ్ పెట్టారు, 100 మంది వచ్చి కూర్చున్నారు, మీరు మాట్లాడారు, అదంతా టీవీలో వస్తుంది. ఈయన ఎక్కడ లేడు. ఈయన ఎవరికి ఆర్డర్ ఇస్తున్నారు, ఆ ఆర్డర్ ఎవరు ఫాలో చేస్తున్నారు? బహుశా ఈయన ఉన్నాడా లేదా, లేకుంటే ఈ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళే నడిపిస్తున్నారా ఒక డ్రామా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, కానీ ఉన్నాడంటారు. ఉంటే ఈయన ఎక్కడ ఉన్నాడని తెలిసి ఫస్ట్ టీమ్ ఇజ్రాయలీస్. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఇంటెల్ చాలా అంత సూపర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసి ఈయన ఎక్కడ ఉన్నాడు. కావాలంటే టక్ మంత్రి తీసేస్తారు.
వాళ్ళు చెప్పారు కూడా ఈజ్ అ ప్రైమ్ టార్గెట్ అని. దానికోసం బహుశా బయటికి రావట్లేదు. బయటికి రాకపోతే మీరు రూమ్లో కూర్చుంటే కూడా కొడతారు. హసన్ నస్రల్లాని లెబనన్లో బేరూట్లో అట్లనే కొట్టారు కదా. ఆయన బేస్మెంట్లో -3లో కూర్చున్న మనిషిని కొట్టారు వాళ్ళు. అది కూడా కాంక్రీట్ వేసి రీఇన్ఫోర్స్ కాంక్రీట్ పెట్టిన బిల్డింగ్లో -3లో ఉన్నారు, ఆయన కొట్టారు, చంపేశారు. సో చేయండి చేస్తారు ఇజ్రాయెల్. సో ఇప్పుడున్న దాంట్లో ఈ మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ పెద్ద ప్రాబ్లం అయి మారింది. అండర్స్టాండింగ్ కాదు ఇది. ఇప్పుడు ట్రంప్ అంటున్నారు అండర్స్టాండింగ్ లేదు, సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, వీఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్ అంటున్నారు. కానీ అమెరికా ఏం చేస్తున్నారు? దీనికన్నా ముందు మహేష్ మీకు గుర్తుంటుంది, ఒక్క షిప్ బయటికి రాగానే వాళ్ళ రూట్ ఫాలో చేయకపోతే ఇరాన్ దాని మీద ఒక మిసైల్ లేకుంటే ఒక డ్రోన్ అటాక్ చేస్తారు. బహుశా ఒకసారి డ్యామేజ్ ఉండొచ్చు, ఒకసారి డ్యామేజ్ కాకపోవచ్చు. షిప్స్ ఆర్ ఆల్సో సాలిడ్ థింగ్స్. సో డ్యామేజ్ జరిగినా జరగకపోయినా అమెరికాకి న్యూస్ వచ్చింది కొట్టారని చెప్పి. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళ శాటిలైట్ టెక్నాలజీ, వాళ్ళందరూ ట్రేస్ చేస్తున్నారు ఎవరు కొట్టారు, ఎక్కడి నుంచి మిసైల్ బయటికి వచ్చింది. షిప్స్ ప్లేన్లు పంపిస్తారు, ఆ ఏరియాని కొట్టేస్తారు కంప్లీట్గా. సో దీన్ని డైరెక్ట్ 1-to-1 టిట్ ఫర్ టాట్ వార్ ఉండే యాక్షన్ ఉండే. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ వీళ్ళు 2 డ్రోన్లు కొట్టారు షిప్పుల మీద. అప్పుడు అమెరికా వచ్చి 2 మిసైల్ కొట్టారు ఆ ఏరియా మీద. అగైన్ స్క్వేర్ 1 ఫుట్బాల్ స్కోర్ లాగా 2-all అయిపోతుంది. ఇది నడుస్తూ ముందుకెళ్తే లాస్ట్ వీక్ మనం చూసాం ఖత్తర్తో నెగోషియేట్ చేస్తున్నారు. ఆలోచించండి, ఖత్తర్ వాళ్ళు LNG మీద కొట్టారు, ఒక ట్యాంకర్ మీద. ఖత్తర్ కూడా ఏం చెప్పలేకపోయారు, ప్రొటెస్ట్ చేశారు. మనం కూడా ప్రొటెస్ట్ చేస్తాం, ఏం చేసుకుంటారు, ఏం చేయరు. మీకు దమ్ముంటే ఇరాన్ని కొట్టండి, అది ఉండాలి యాక్చువల్లీ. అని భయపడతారు, ఖత్తర్ కూడా భయపడతారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ వాళ్ళు వచ్చి తర్వాత మనం చూసాం మొన్న సిప్రియట్ ట్యాంకర్ మీద కొట్టారు. దాంట్లో ఒక ఇండియన్ కనిపించట్లేదు, 10 మంది మన క్రూజ్ ఇండియన్స్ వాళ్ళు దొరికారు, దే ఎస్కేప్డ్. అప్పుడు అమెరికా అర్థం చేసుకున్నారు, సరే ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ జాబ్. సో ఈసారి వాళ్ళు ప్రపోర్షనేట్ కాకుండా డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ కొట్టారు. 80 స్పాట్స్ అటాక్ చేశారు, ఫ్రమ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఖర్గ్ ఐలాండ్ దాకా. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అర్థం చేసుకోవాలంటే మీకు మనం యూజువలీ మనం బీచ్ దగ్గర వెళ్తున్నప్పుడు ఇసుక ఉంటుంది, శాండ్ ఉంటుంది చాలా దూరం దాకా. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అక్కడ శాండ్ లేదు, అక్కడ ఉన్న అంత రీఫ్స్, కోరల్ రీఫ్స్ లాగా ఉంటుంది, హై కోరల్ రీఫ్స్, బ్రౌన్ కలర్లో. మనం కొన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది, ఈ లాటరైట్ స్టోన్ అని కనిపిస్తుంది మన దగ్గర, ఇల్లు కట్టడానికి యూజ్ చేస్తారు ట్రెడిషనల్, అట్లా ఉంటుంది చూడడానికి. ఓకే, దాంట్లో చిన్న చిన్న గుహల్లా ఉంటుంది అందరు. ఓకే, దాంట్లో దాచుకుంటారు వీళ్ళు. అక్కడ మిసైళ్ళు పెట్టుకుంటారు, అక్కడ డ్రోన్లు పెట్టుకుంటారు, అక్కడ చిన్న చిన్న మస్కిటో బోట్స్ పెట్టుకుంటారు, చిన్న బోట్స్ 2-3 కూర్చోవచ్చు అంతే. దాంట్లో దాన్ని మైన్స్ వేయడానికి యూజ్ చేస్తుండే ముందు. ఇదంతా తీసుకొని అక్కడ పెట్టేసుకుంటారు వీళ్ళు. బయట నుంచి చూస్తే మీకు ఏం కనిపించదు, ఇట్ లుక్స్ లైక్ అ నార్మల్ ప్లేస్. కానీ యాక్షన్ వచ్చినప్పుడు బయటకు వస్తారు, ఫైర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. కానీ శాటిలైట్ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది, దేనో ఎక్కడి నుంచి ఫైర్ అయింది, ఏ లాటిట్యూడ్ ఏ లాంజిట్యూడ్ నుంచి ఫైర్ అయింది, అదే అక్కడ వెళ్ళి వాళ్ళు కొడతారు మళ్ళీ. ఓకే, ఈసారి 80 ప్లేసెస్లో కొట్టారు అట్లా. ఇలా దాక్కుని కొట్టే ప్లేసెస్ 80 మిసైల్ లాంచ్ సైట్స్, రాడార్ సైట్స్, ట్రాకింగ్ సైట్స్. అది కాకుండా ఖర్గ్ ఐలాండ్ కొన్ని మిలిటరీ పోస్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెషమ్ ఐలాండ్ చెప్పి ఐలాండ్ ఉంది, సాసేజ్ షేప్లో ఉంటుంది. అది నార్దర్న్ హార్మోస్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నార్త్ ఇరాన్ వైపు నుంచి, అక్కడి నుంచి వెళ్ళమంటున్నారు అందరినీ. ఆ ఐలాండ్లో ఒక పెద్ద IRGC ఫెసిలిటీ ఉంది, వాళ్ళ ట్రాకింగ్ ఫెసిలిటీ, వాళ్ళ ఏం చెప్తారు కమాండోస్ ఉంటారు, అందరూ ఉంటారు. దాన్ని కూడా కొట్టారు. అండ్ కెషమ్ ఐలాండ్ చిన్నది కాదు, అది ఆ ఏరియాలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐలాండ్స్ అనమాట, చాలా పెద్ద ఉంటుంది అది. అక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ 5 లక్షల మంది సివిలియన్స్ కూడా ఉంటారు ఆ ఐలాండ్లో. అది కాకుండా IRGC వాళ్ళు, సో దాన్ని కొట్టారు. ఇక్కడ బందర్ అబ్బాస్ని కొట్టారు. బందర్ అబ్బాస్ వాళ్ళ అన్నిటికంటే బిగ్గెస్ట్ పోర్ట్. బందర్ అంటే ఓల్డ్ పర్షియన్ అరబిక్ వేలో ఇట్ ఈస్ అ పోర్ట్. మన దగ్గర మచిలీపట్నం బందర్ అంటుండేము, దట్ ఈస్ ద సేమ్ థింగ్. సో అక్కడ బందర్ అబ్బాస్ కొట్టారు, ఎందుకంటే బందర్ అబ్బాస్ నుంచి ఇరాన్ కావాల్సిన చాలా మంది సరుకులు వస్తుంది, వెళ్తుంది. ఆయిల్ ఖర్గ్ ఐలాండ్ నుంచి వెళ్తుంది, కానీ బందర్ అబ్బాస్ ట్రేడింగ్కి యూజ్ చేస్తారు చాలా. దాన్ని కొట్టారు అమెరికా. అది అయిపోయిందా, నిన్న రాత్రి 140 స్థానాలు కొట్టారు. మొన్న జరిగిన 80 కాకుండా ఇప్పుడు 140. ఈసారి వితౌట్ ఎనీ ప్రొవోకేషన్ అంటే షిప్ మీద దాడి చేస్తే కొడతారు. ఈసారి షిప్ కోసం వెయిట్ చేయలేదు, వాళ్ళు కొట్టేశారు వెళ్ళి. 220 స్పాట్స్ యాక్చువల్లీ. మనం దీని గురించి మాట్లాడాం యాక్చువల్లీ, ఎక్కడ కొట్టామో చూసుకున్నాం, ఇంకా మిగిలిపోయిన ఏమైనా నెక్స్ట్ కొడదామని చెప్పేసి దాంతో ఏం చేసాం మనం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. ఇప్పుడు అమెరికా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఒక వర్డ్ యూజ్ చేస్తారు, సెంట్కామ్ అని చెప్పి. వాళ్ళ సెంట్రల్ కమాండ్ ట్వీట్ కొడతారు, వాళ్ళు కరెక్ట్గా కొడతారు, ట్వీట్ చేస్తారు వాళ్ళు.
ఏ రోజు బాంబింగ్ జరిగిందో గంట సేపు తర్వాత వాళ్ళ ఎక్స్లో ఒక ట్వీట్ ఉంటుంది, మేము ఇన్ని స్టార్ట్స్లో కొట్టామని చెప్పేసి. సెంట్కామ్ ఏమంటున్నారంటే వీఆర్ గోయింగ్ టు డిగ్రేడ్ ద ఇరానియన్ అసెట్స్. దానికి మీనింగ్ ఒకటి ఉంది, డిగ్రేడ్ అంటే మేము వాళ్ళని అటాక్ చేయడానికి కెపాసిటీ లేనట్లు చేసేస్తాం, కాలు చేతులు కోసేస్తాం, వాళ్ళు అటాక్ చేయలేరు మమ్మల్ని. చావదెబ్బ టెక్నికలీ అంటే మీరు లాంచ్ సైట్స్ కొట్టారనుకోండి, మీరు లాంచ్ ఎట్లా చేస్తారు, మిసైల్స్ లాంచ్ ఎట్లా చేస్తారు, డ్రోన్ మీకు లాంచ్ కావాలి అంటే ట్రక్ మీద ఇట్లా కూర్చోబెడతారు, దాన్ని పుష్ చేస్తే టేక్ ఆఫ్ చేస్తుంది. మీరు ట్రక్కే కొట్టేస్తే గ్రౌండ్ బేస్డ్ రాడార్ చాలా డిఫికల్ట్, గ్రౌండ్ బేస్డ్ ఇది మూవ్ చేయడానికి మోస్ట్లీ ట్రక్లో పెట్టుకుంటారు వీళ్ళు, ఎందుకంటే ఒకసారి కొట్టిన తర్వాత లోపల వెళ్ళి మళ్ళీ ఎక్కడ దాచుకుంటారు. కానీ ఓపెన్ మీరు ఫీల్డ్లో పెడితే పైనుంచి కనిపిస్తాం, మీకు ఈజీగా కొట్టచ్చు దాన్ని. ఈ లాంచర్స్ని వీళ్ళు తీసేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. నిన్న రాత్రి నుంచి ఇవాళ దాకా ఈ కార్గ్ ఐలాండ్ కానీ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏం లాంచ్ చేయలేదు వీళ్ళు, షిప్స్ కానీ ఎక్కడ కూడా. కానీ మెయిన్ ఐలాండ్, మెయిన్ ఇరాన్ మెయిన్ నుంచి చాలా మటుకు కువైత్, బహ్రెయిన్, ఖత్తర్ మీద దాడి చేశారు, జార్డన్ మీద కూడా చేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళంటారు, అక్కడ ఉన్న యుఎస్ అసెట్స్ అంటే అక్కడ ఉన్న యుఎస్ నేవీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కొడుతున్నాం మేమని. ఇంతకుముందు లాగా ఇంతకుముందు కూడా అదే చేశారు. కానీ ఖత్తర్ది ఒక మెయిన్ ఆయిల్ ఫీల్డ్ మీద పడ్డది. అన్ని డ్రోన్లు కరెక్ట్ వెళ్ళాలని కావాలని చెప్పి కొన్నాం, అక్కడ కూడా తిప్పుతారు వీళ్ళు కొడుకు, డ్యామేజ్ కావాలి కదా. లేకుంటే అమెరికన్ బేస్ మీద కొడితే వాళ్ళు పేట్రియట్ పంపిస్తున్నారు, రెండు క్లాష్ అయితే అయిపోతుంది, ఫినిష్. కువైత్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, మా మీద కూడా దాడి జరిగింది, కొంతమంది ఇంజర్డ్ అయిపోయారు, ఫాలింగ్ డెబ్రీ అంటే ఈ ఒక మిసైల్ వెళ్ళి ఒక డ్రోన్ కొట్టుకున్నాడు, దాని పీసులన్నీ కింద వచ్చి పడుతుంది, శిథిలాలు. అది కొంతమందికి ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. సపోజ్ రేపు 240 కొడతారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డిగ్రేడ్ అవుతుంది. ముందు వాళ్ళ దగ్గర 50 లాంచర్స్ ఉండే అనుకోండి, ట్రక్స్, ఫ్లాట్ బెడ్ ట్రక్స్, మన గణేష్ చతుర్థికి తీసుకెళ్తున్న ఫ్లాట్ బెడ్ ట్రక్స్, దాని మీద మిసైల్ లాంచర్స్ పెడతారు. అది పోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు, కొత్తది తెచ్చుకోలేరు కదా ఇప్పుడు. సో వాళ్ళ కెపాసిటీ పోతుంది, లాంచ్ కెపాసిటీ పోతుంది. గ్రౌండ్ నుంచి కూడా మీరు లాంచ్ చేసుకోవచ్చు, రన్వే లాంటి ఉంటాయి. కానీ దాంట్లో మీకు ఎక్స్పోజర్, మీకు ఈజీగా పట్టుకుంటారు మిమ్మల్ని స్కై నుంచి. మీరు లాంచ్ చేసే ముందే మిమ్మల్ని బాంబ్ చేసేస్తారు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయలీస్ చేస్తుంటారు అది. గాజా నుంచో లేకుంటే లెబనాన్ నుంచో హెజ్బుల్లా అక్కడి నుంచి ఇక్కడ నుంచి హమాస్ వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు వాళ్ళు బయటికి తీసుకురాగానే ఇజ్రాయలీ శాటిలైట్ వాచ్ చేస్తున్నారు వాళ్ళు. ఇమ్మీడియట్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, సెకండ్స్లో మిసైల్ లాంచ్ అవుతుంది. లేకుంటే ఎయిర్ సపోర్ట్తో కొడతారు వచ్చి ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి. ఇదే ఇప్పుడు జరుగుతుంది మహేష్. ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ ఐ థింక్ అనదర్ ఒక వారం పాటు ఇట్లనే కొడుతూ పోతే ఏం మిగలదు ఇరాన్ దగ్గర, అట్లీస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో. ఇరాన్ మెయిన్ టౌన్స్లో ఉంటుంది, ఫర్దో కానీ వీళ్ళ దగ్గర టెహ్రాన్ కానీ ఇస్ఫహాన్ కానీ, ఇక్కడన్నీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంటుంది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఉండదు. అండ్ యూఎస్ ఇస్ నాట్ వరీడ్ అబౌట్ మెయిన్ ల్యాండ్, ఎందుకంటే మెయిన్ ల్యాండ్ నుంచి మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అటాక్ చేయడం అంటే చాలా కాంప్లికేటెడ్. ఈగని సుత్తను కొడుతున్నట్లు ఉంటుంది అది. ఓకే, అది ఎక్కడో వెళ్ళిపోతుంది ఈగ, మీ సుత్త తీసుకొని తిరుగుతూనే ఉంటారు మీరు, దాన్ని కొట్టలేరు మీరు. ఓకే, అండ్ ఇంపాక్ట్ కూడా ఇట్ ఈస్ నాట్ ప్రపోర్షనేట్ అనమాట, అంత అక్కర్లేదు. ఫ్లై స్వాటర్ ఉంటే చాలు, లేకుంటే ఒక బ్యాట్ ఉంటే కూడా చాలు. ఇది జరుగుతుంది. ఇరాన్ నుంచి వాళ్ళ వైపు నుంచి జోర్డాన్కో కానీ యుఏఈ మీద కానీ ఖత్తర్, బహ్రెయిన్ మీద దాడి చేసిన ఆ మిస్సైల్స్ని వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ప్రొడక్షన్ ఎక్కడో ఒక చోట్ల వచ్చి ఆగిపోతుంది, ఏదో ఒక రోజు మిసైల్ తక్కువ. కానీ ఈ బ్రేక్లో వాళ్ళు చాలా మటుకు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేశారంట. కానీ చైనా నుంచి ఇప్పుడు వాళ్ళకి పార్ట్స్ రావట్లేదు. ఇది మొన్న మషాద్ అని చెప్పి ఈయన బర్త్ ప్లేస్, మన అలీ ఖమేనీని అక్కడే బరీ చేశారు. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అక్కడ ఒక ట్రైన్ని కొట్టారు, మషాద్లో ఒక ట్రైన్ రూట్ని కొట్టారు, బ్రిడ్జ్. ఆ ట్రైన్ రూట్ తజికిస్తాన్కి వెళ్తుంది, తజికిస్తాన్ నుంచి చైనాకి వెళ్తుంది, అండ్ రిటర్న్ ఆల్సో. ఓకే, సో చైనా ఏం చేస్తారు, అక్కడి నుంచి వీళ్ళ మిషన్ పార్ట్స్ అంతా ముందు షిప్లో వస్తుండే, ఇప్పుడు షిప్పులు లేదు కదా, ట్రైన్లో పంపిస్తారు, 15 రోజులు పడుతుంది. ఇప్పుడు ఆ రూట్ కొట్టేశారు. సో ఆ రూట్లో లేదు. అందరూ అనుకుంటారు ఓకే, ఒక రైల్వే ట్రాక్ని కొట్టారు, ఒక రైల్వే బ్రిడ్జ్ని కొట్టారు. ట్రంప్ ఎప్పుడు చెప్తుంటారు బ్రిడ్జ్లు కొడతా, దాన్ని కొడతా, దీన్ని కొడతా. బహుశా అదే ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్గా కొట్టారు వాళ్ళు. ఓకే, ఇది వీళ్ళ టాక్టిక్. ఎప్పుడు వీళ్ళని ఇరాన్, యాజ్ ఇట్ ఈస్ ఇరాన్లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, డబ్బులు లేవు. నిన్న ఒక డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు, అంటే నీళ్లు పోయినాయి. మెల్లగా కప్పని చల్లనీళ్ళు వేసి హీట్ పెంచేటట్టు పెంచుతున్నారు. లాస్ట్గా కప్ప చనిపోతుంది. మీరు డైరెక్ట్ నీళ్ళు వేయట్లేదు, వేడి నీళ్ళు, అది అప్పుడంటే దుంకేస్తుంది బయటికి. ఇది ఇరాన్తో జరుగుతుంది ఇప్పుడు.
ఇప్పుడు ఇరాన్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ 3 కాంపోనెంట్స్ చెప్పాను చూడండి, ముల్లాలు ఉన్నారు, రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అవును సార్. మొన్న జరిగిన ఫ్యూనరల్ సెరమనీలో ఇరానియన్ ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ని కొట్టారు పబ్లిక్. మీరేం చర్చలు నడుపుతున్నారు, మీరెవరు అమెరికాతో మాట్లాడడానికి చెప్పి పబ్లిక్ అక్కడ చాలా మంది ఇరానియన్ ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ మీద దాడి చేశారు. వాళ్ళ దృష్టిలో ఎవరు జరపాలంటే సార్ ఆ చర్చలు? వద్దంట చర్చలు వాళ్ళకి. అసలు చర్చలు వద్దు, మీరు అమెరికాతో ఎందుకు చర్చలు? ఓకే ఓకే, మా జానీ దుష్మన్ చేయకూడదు. ఓకే, యుద్ధమే కావాలి, రాజకీయం వద్దు. సో దాని తర్వాత అరాచి ఫారెన్ మినిస్టర్, వాళ్ళ మెయిన్ నెగోషియేటర్, ఆయన రాళ్లతో కొట్టారు. ఆయన ఎట్లనో బతికి బయటపడ్డాడు. ఇది జరుగుతుంది. ఇరాన్లో ఒక క్లాష్ ఉంది ఇప్పుడు. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ఏం చెప్తున్నారంటే, అది కొన్ని అమెరికన్ ఛానల్స్ చెప్పారు, దాన్ని ఇరానియన్ సోర్సెస్ని కోట్ చేశారు. వాళ్ళు ఏమంటారు, మేము తెహ్రాన్ నుంచి ఆర్డర్ ఇస్తే కూడా ఈ హోర్మూస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము చెప్పాం షిప్పుల మీద ఫైర్ చేయకూడదు, వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు. మీరు మన ఫ్రెండ్లీ అనే దేశాల మీద ఫైర్ చేయకూడదు, వాళ్ళు ఖతర్ షిప్ మీద కొట్టారు. వాళ్ళు వినట్లేదు, మా మాట వినట్లేదు అని చెప్పి వీళ్ళకి ఎక్స్క్యూజ్ ఒకటి వచ్చింది ఇప్పుడు. కానీ దాని ఒక ఎక్స్క్యూజ్ అంతే, ఎందుకంటే మీరు కావాలంటే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే నేను చెప్పాను చూడండి, మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఒక్క రెవల్యూషనరీ గార్డ్ పోస్ట్ లేకుండా చేసేస్తారు వాళ్ళు. ఒక్క మిసైల్ లాంచ్ సైట్ లేకుండా ఖతం చేసేస్తారు అమెరికా. బాంబ్ మీద బాంబ్ మీద బాంబ్ మీద బాంబ్ వేసి దే విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. బండర్ అబ్బాస్ బ్లాక్ చేసేస్తారు. యాజ్ ఇట్ ఈస్ 17వ తారీఖు నుంచి ఇరాన్ ఆయిల్ అమ్మలేరు మార్కెట్లో, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు కూడా షిప్పులు పోవట్లేదు. ఇరాన్ అంటున్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్, అమెరికా అంటున్నారు నో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇస్ ఓపెన్ ఇన్ ఆర్ కంట్రోల్. అంటే వాళ్ళు అంటున్నారు క్లోజ్, వీళ్ళు అంటున్నారు ఓపెన్. మొన్న కూడా కలిసి మొన్న 24 షిప్పులు క్రాస్ అయింది అంతే. దానికన్నా ముందు 4 రోజుల ముందు 75 ఉండే, బిఫోర్ యుద్ధం 120 ఉండే. సో ఆ పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ. న్యాచురల్లీ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది, 79కి అంత వచ్చేస్తుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో ఇది ఎట్లా సాల్వ్ చేయాలని, కానీ ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఒకటే అంటే, ఈ చర్చలంతా వేస్ట్. ఈ పాకిస్తాన్ డ్రామా చేస్తారు, ఖత్తర్ కూడా డ్రామా చేస్తారు, ఇదంతా నడవదు. ఎండ్ ఆఫ్ ద డే అది కుక్కతోకలాగానే ఇరాన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ షేప్. వాళ్ళు మారరు, ఎంత గాయపడ్డా వాళ్ళు ఎంతగానో వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ అది. వాళ్ళకి గెలిచి ఏదో పెద్ద పండుగ చేసుకోవాలని లేదు, వాళ్ళకి బతకాలంతే. వాళ్ళకి అమెరికాతో పడదు. 47 సంవత్సరాల నుంచి వాళ్ళు అమెరికా మీద దాడి చేస్తున్నారు. మీరు ఎంత చర్చలు నడిపినా కానీ లెపర్డ్ విల్ నెవర్ చేంజ్ ఇట్ స్పాట్స్. అక్కడే ఉంటారు వాళ్ళు అదే ఫిలాసఫీ యూస్ చేస్తారు. ఏం చేయాలి? సిరియాలో ఏం చేశారు? అక్కడ ఇట్లానే ఒక డిక్టేటర్ ఉన్నాడు కదా, బషర్ అసద్, ఆయన ఏం చేశారు? ఇట్లానే తెరిమి కొట్టారు. ఎట్లా టెర్రరిస్ట్ యూజ్ చేసి వాళ్ళని కొట్టారు అమెరికా. ఆలోచించండి, వాళ్ళు రెగ్యులర్ ఆర్మీని యూజ్ చేయకుండా టెర్రరిస్ట్ ఉన్న ఐసిస్, అల్ఖైదాలో కొంచెం రిటైర్డ్ అయిన వాళ్ళు తీసుకొచ్చి కొట్టి, ఇప్పుడు ఆయన ఒక ఐసిస్ ఆయన ప్రెసిడెంట్గా కూర్చున్నాడు అక్కడ సిరియాలో. లిబియాలో ఏం జరిగింది? సేమ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు, రోడ్డు మీద అందరు దిగారు, గదాఫీని తీసుకొని గదాఫీని ఇప్పుడు తీసేశారు. సద్దాం హుసేన్ ఏం చేశారు? అదే చేశారు. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్, ఇరాన్ మీద కొట్టి ఇట్లా చేస్తే లాస్ట్లో ఇరాన్లో తినడానికి ఏం లేదు, నీళ్ళు కూడా ఆగిపోతాయి, అప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఇది మీరు 40 రోజుల తర్వాత అప్పుడే కంటిన్యూ చేయాలండి. మీరు ఎందుకు ఆపారు? అక్కడే పెద్ద తప్పు. ఎనివే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. ముందుకు ఏం చేయాలో ನೀವು ఆలోచించాలి. అదే అమెరికా చేస్తున్నారు. దట్ వీ విల్ ఫినిష్ దిస్ వార్ అంటున్నారు. ముందుకు ఇంకేం ఉండదు, దీన్ని ఫినిష్ చేసే. అది కూడా ఎట్లా? ఇరాన్ని మొత్తం కొట్టక్కర్లేదు, ఇరాన్ మొత్తం ధ్వంసం చేసి లక్షలాది మంది చనిపోతే ఒకసారి అమెరికా వ్యతిరేకత అయిపోతుంది మొత్తం. వీ హ్యావ్ టు డూ ఓన్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. అండ్ దాట్ టు క్రూషియల్ అసెట్స్ని కొట్టాలి వీళ్ళది. న్యూక్లియర్ సైట్స్ దగ్గర కొడుతున్నారు, న్యూక్లియర్ సైట్ని కొట్టట్లేదు. డీసాలినేషన్ ప్లాంట్ ఒకటి కొట్టారు. సో ద వార్నింగ్ ఈస్ ఇంకా కొడితే ఇంకా 5ని కొడతాం మేము. ఇప్పుడు మీకు నీళ్ళు ఉండవు తాగడానికి, అప్పుడు ప్రజల మీద వచ్చి కొడతారు మిమ్మల్ని. ఇన్ఫ్లేషన్ 120% ఉంది, తినడానికి తిండి లేదు, అంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు. తాగడానికి నీళ్ళు కూడా లేదు. సో దే విల్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఈ రెవల్యూషనరీ గార్డ్ రష్యాకి పారిపోతారు, లేకుంటే ఇంకెక్కడికైనా పారిపోతారు, చైనాకు కూడా పారిపోవచ్చు. అప్పుడు లోకల్ పరిస్థితి అప్పుడు సేమ్ జరిగింది. ఏం జరిగింది ఇరాక్లో, సేమ్ జరిగింది లిబియాలో, ఏం జరిగింది సిరియా, అదే జరుగుతుంది అక్కడ కూడా. ఒక కొత్త గవర్నమెంట్, ఇదే సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పింది గాలిబాఫ్ కానీ అరాచి కానీ, వాళ్ళు అంటారు ఇప్పుడు మేము ప్రెసిడెంట్, మేము నడిపిస్తాం దేశం. రెవల్యూషనరీ గార్డ్స్ అందరు పారిపోయారు. 6 లక్షలు 7 లక్షలు ఉన్నారు. పారిపోవడానికి అంత ఈజీ కాదు. ఓకే, కానీ అప్పుడు కూడా జరగవచ్చు.
డ్రెస్ మార్చుకుని డ్రెస్ అంతా రోడ్డు మీద పడేసి వాళ్ళు సివిలియన్ క్లోత్స్ వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదే జరుగుతుంది మహేష్. సో ఎండ్ గేమ్ అనేది ఇప్పుడు దగ్గరకు వస్తుంది. ఇది ట్రంప్ ఎప్పుడో చేయాల్సిన పని, ఇది చేయలేదు. ఎందుకంటే అరబ్ నేషన్స్ అందరు కలిసి ఆయన మీద ప్రెషర్ పెట్టారు. సార్ కొట్లాడకండి, పోరాడకండి, మాకే ఇదవుతుంది, ప్రాబ్లం అవుతుంది, మీరు పని చేయండి, ఒక సీజ్ ఫైర్ పెట్టుకోండి, దాని తర్వాత ఒక MOU పెట్టుకోండి, ఇదన్నీ చేశారు. చేసిన తర్వాత కూడా ఇరాన్ అక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు. 2 స్టెప్పులు ముందుకు, 1 స్టెప్ వెనక, ఇదే నడుస్తుంది అప్పటి నుంచి. సో దీన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ద ఓన్లీ వేస్ టు ఫినిష్ ద గేమ్. మీరే మొదలు పెట్టారు, మీరే ఫినిష్ చేయండి. ఆ స్టేట్కి ఇప్పుడు వచ్చేసారు డెఫినెట్గా. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ చూడండి, వాళ్ళు పిలిచారు మమ్మల్ని వచ్చి సహాయం చేయండి అని చెప్తే యూరోపియన్ యూనియన్ ఏం చెప్పారు, మేము మొదలు పెట్టలేదే యుద్ధం, మా దగ్గర మీరు అడగలేదే యుద్ధానికి, మేము ఎందుకు రావాలి. కానీ ఇప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు దాంట్లో స్టామర్, మెలోనీ, జర్మన్ ప్రెసిడెంట్, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఓకే, అంటే మీరు యుద్ధానికి వెళ్లకుండానే మీ పేర్లు వచ్చేసినాయి అక్కడ. ఎందుకు వచ్చినాయి అని అందరికి తెలుసు, వాళ్ళ బేసెస్ ఉన్నాయి అక్కడక్కడ. అక్కడి నుంచి కొన్ని ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేశారు. సో ఇరాన్కి తెలుసు మా మీద దాడి చేసిన ఎయిర్క్రాఫ్ట్ ఇటలీ నుంచి టేక్ ఆఫ్ చేసింది, మా మీద దాడి చేసిన ఎయిర్క్రాఫ్ట్ బ్రిటన్ నుంచి, రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా అక్కడి నుంచి వచ్చింది. సో వీళ్ళందరి లిస్ట్ రాసుకున్నారు. టాప్ మోస్ట్ లిస్ట్లో ట్రంప్ అండ్ నెటన్యాహు ఉన్నారు ఎప్పటి నుంచో. మీకు గుర్తుంటుంది సల్మాన్ రష్దీది ఒక బుక్ ఉండే, సెటానిక్ వర్సెస్. అది రాసిన టైంలో పెద్ద కాంట్రవర్సీ అంది, అది అగేన్స్ట్ ఇస్లాం అది ఇది అని చెప్పి పెద్ద గొడవ జరిగినప్పుడు ఖొమేనీ అప్పుడు ఉండే ఇరాన్ సుప్రీం లీడర్గా, ఆయన ఒక ఫత్వా ఇష్యూ చేసింది, సల్మాన్ రషీదీని చంపేశారు ఎవరైనా కానీ, ఇంత మిలియన్స్ ఇస్తామని కూడా అవార్డు కూడా, ఒక రివార్డు కూడా రికగ్నైజ్ అనౌన్స్ చేశారు. కానీ చాలా సంవత్సరాలు ఆయనకి ఏ ప్రాబ్లం లేకుండా బతికారు ఆయన. ఇంగ్లాండ్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, కానీ ఆయన మంచి సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఒక 4 సంవత్సరాలు అనుకుంటే దాని ముందు, 4 సంవత్సరాల ముందు ఒక పబ్లిక్ ఫంక్షన్, బుక్ రిలీజ్ ఏదో జరుగుతున్నప్పుడు స్టేజ్ మీదకి ఒక ఆయన దుంకి కత్తితో వచ్చి పొడిచారు ఆయన కన్ను మీద, అక్కడెక్కడ మొక్క మీద అంతా కన్ను పోయింది ఒకటి. దాంతో ఇన్ఫాక్ట్ హీ వాజ్ ద హాస్పిటల్ చాలా రోజులు, చాలా క్రిటికల్గా ఉండే. ఎప్పుడో ఇష్యూ చేసిన ఫత్వా, 78 కన్నా ముందు ఇష్యూ చేసిన ఫత్వాని ఇంప్లిమెంట్ చేసింది 2023 or 2022లో. ఆలోచించండి, మర్చిపోలేదు. ఓకే, దే విల్ నెవర్ ఫర్గాట్. చార్లీ హెబ్డో వినుంటారు మీరు, ఒక ఫ్రెంచ్ పబ్లికేషన్ ఉండే, వాళ్ళు ఒక కార్టూన్ వేశారు ప్రాఫెట్ మహమ్మద్ మీద, అంతే సంగతి. సర్తాన్ సజుదా ఇస్లామిస్ట్ వెళ్ళారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు, చంపేశారు అందరినీ, కార్టూనిస్ట్ కూడా చంపేశారు. అది వాళ్ళ మన దగ్గర కన్నయ్య లాల్ జరిగింది అట్లని. అది కాకుండా బీజేపీ స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మ మీద కూడా ఇట్లని హదీత్ నుంచి కోట్ చేశారని చెప్పి ఆమె మీద కూడా సర్తాన్ పే జుదా థ్రెట్ పెట్టారు. ఇది జరుగుతుంది. ఇది జరిగినప్పుడు అంతా మీరు చూస్తున్నారు, ఇరాన్లో ఒక ఏం చెప్తారు, హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ రూల్ ఉండే, అది ఇప్పుడు కూడా ఉంది. అది ఇరాన్ అంటే ఇరాన్ ఒకరే కాదు, మీరు మన తస్లీమా నస్రీన్ కేసు వినుంటారు మీరు, లజ్జా మనోళ్ళు ప్రెస్ క్లబ్లో రాళ్ళు తీసుకొట్టిండు అవేసి అంతా కలిసి, ఆలోచించి. అంటే అంత ఆ రూడిమెంటరీ కల్చర్ ఉంది వాళ్ళ దాంట్లో, రాళ్ళతోని చంపడం అనేది వాళ్ళ దాంట్లో ఒక రూల్. అది ఫ్లవర్ పాట్ తీసుకొని కొట్టారు ఆమెని ఇక్కడ ప్రెస్ క్లబ్లో. కానీ మన వాళ్ళు ఎవ్వరు డెమోక్రసీ, ప్రో డెమోక్రసీ, మోదీ ఈజ్ అ డిక్టేటర్ వాళ్ళు ఎవరు కనిపించలేదు ఆ రోజు. ఎనీవే, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇరాన్లో నా అంచనా ప్రకారం ఇది ఎప్పుడో ట్రంప్ చేయాల్సిన పని. హీ నెవర్ డిడ్ ఇట్. యుద్ధం ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆపేశారు, దానికి ముందుకు తీసుకెళ్తే ఫినిష్ అయిపోతుంది. సరే, ఆ టైం వాళ్ళకి దొరికింది, వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు, వాళ్ళు అన్ని రీఫార్మేట్ చేసుకున్నారు, వాళ్ళ మిసైల్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు లాంచర్స్ తెచ్చుకున్నారు, అన్నీ చేశారు. వాళ్ళు ఆల్ పవర్ఫుల్ అయిపోయారు మిడిల్ ఈస్ట్. ఒక్క దేశం కూడా వీళ్ళ మీద అటాక్ చేయడానికి భయపడతాయి, ఎక్సెప్ట్ కువైత్ అండ్ బహ్రెయిన్ మొన్న దాడి చేశారు ఫస్ట్ టైం. మీకు ఎప్పుడైనా అమెరికా దాడి చేస్తే సెంట్కామ్ వాళ్ళు ఎక్స్లో ఒక ట్వీట్ పెడతారు, మేము దాడి చేసాం, ఎన్ని పొజిషన్స్ దాడి చేసాం, ఫస్ట్ డే 80, సెకండ్ డే 120 అని. కానీ ఆ రోజు ఈ ఇరాన్ అన్నారు మా మీద 8 మిసైళ్లతో దాడి చేశారు యుఎస్ పొద్దున పూట. అంటే యుఎస్ సెడ్ వీ డిడ్ంట్ అటాక్. ఎవరు చేశారో మాకు తెలియదు. తర్వాత తెలిసింది కువైత్ అండ్ బహ్రెయిన్ కలిసి అటాక్ చేశారంట. వాళ్ళు కూడా చిరాకు వచ్చేసింది, వాళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ఫెడప్ అయిపోయాను, ఎన్ని రోజులు ఇది వెళుతుంటారు. మా దగ్గర ఆర్మీ ఉంది, మా దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది, మా దగ్గర మేము ఏం చేసుకుంటాం, కబోర్డ్లో పెట్టుకోవడానికి తీసుకురాలేదు కదా, యూజ్ చేద్దాం. పని చేస్తుందో లేదు అది కూడా తెలియదు కదా, మిసైల్ చూద్దాం ఒకసారి. చేశారు, పని చేసింది బాగానే. ఇరాన్కి ఒక భయం ఉంది. ఇప్పుడు ఒక ఎండ్స్ గేమ్ రావాలంటే మహేష్ ఏం చేయాలంటే, ఈ గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి ఇరాన్ మీద దాడి చేయాలి. అమెరికా ఒక వైపు నుంచి చేస్తారు ఎట్లయినా,
ఓకే, అంటే వాళ్ళు హాఫ్ వాళ్ళు చూసుకుంటారు, మిగతా హాఫ్ మీరు చూసుకోండి. ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇరాన్ ఎప్పుడు చూస్తే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, గల్ఫ్ నేషన్స్ మీద. ఏమనంటే అమెరికన్ బేసెస్ అంటున్నారు, కానీ అమెరికన్ బేసెస్ మీద పడుతుందా? లేదు. ఎయిర్పోర్ట్ మీద వెళ్ళి పడుతుంది, కొన్ని బిల్డింగ్ల మీద వెళ్ళి పడుతుంది. సో న్యాచురలీ మీరు చూస్తుంటారు లాస్ట్ 2 వీక్స్లో ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు వీళ్ళు, ఎందుకంటే ఇజ్రాయెల్ వీళ్ళ మీద దాడి చేయలేదు ఇప్పుడు దాకా. లాస్ట్ 3-4 వారాలు సీజ్ ఫైర్ వచ్చింది. యుఎస్ చేస్తున్నారు, యుఎస్ మీద దాడి చేయకుండా వాళ్ళ షిప్స్ అక్కడ ఉన్నాయి గల్ఫ్లో. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, సపోర్ట్ బ్యాటిల్ గ్రూప్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద దాడి చేయొచ్చు కదా, చేయట్లేదు. వాళ్ళు ఈ సో కాల్డ్ అసెట్స్ మీద కొడుతున్నారు. ఎందుకు? గల్ఫ్లో ఉన్న ప్రతి దేశం ఇరాన్ని భయపడాలి. మేమే లీడర్, గల్ఫ్ లీడర్ మేమే, ఆజ్కా గుండా మైహూ అని చెప్పి కూర్చున్నారు అక్కడ ఇరాన్. అది ఈ పెద్ద కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా కూడా భయపడుతున్నారు ఇరాన్ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర దమ్ము లేదు వెళ్ళి కొట్టడానికి. అది అమెరికా చేస్తున్నారు ఆ పని. సరే మీరు కూడా వెళ్ళి సహాయం అయినా చేయొచ్చు కదా, మేము రావు, మాకు ఏ గొడవ లేదు ఇరాన్తో. ఇది వాళ్ళ ఒక డిఫీటిస్ట్ యాటిట్యూడ్ ఉందన్నమాట. కానీ అమెరికా డెఫినెట్ డిసైడ్ చేసుకున్నారు, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒకటి పిచ్చి ఏంటంటే ఆయన చంపేస్తారని చెప్పి ఒక పెద్ద లిస్ట్ మొదలు తీశారు. దానికన్నా ముందే ఆయన పేరు పెట్టేశారు. ఇజ్రాయెల్ ఆయన్ని వార్న్ చేశారు, ఎయిర్ ఫోర్స్ 1 మీద దాడి జరగవచ్చు, మీరు ప్లేన్ మార్చండి అని చెప్పేసి. అది ఆయన విన్నారు. ఇదంతా ఉన్నప్పుడు కూడా చాలా మటుకు ఇరాన్కి ఒక మెసేజ్ అయితే ఇప్పుడు వెళ్ళింది, దట్ మీరు ఇంకా ముందుకు వెళ్తే మీకే నష్టం, మీకు ఇంకా ఏం ఉండదు దాని తర్వాత. అండ్ ఇఫ్ ఇరాన్ ఒకసారి ఇజ్రాయెల్ డిసైడ్ చేసుకున్నారో మీ ఐఆర్జీసీ లీడర్షిప్ని కొట్టాలంటే వాళ్ళు కొడతారు. అని ఒక్కసారి ఐఆర్జీసీ లీడర్షిప్ పోయిందనుకోండి మళ్ళీ ఏం మిగలదు, ఇరాన్ పడిపోతుంది నెక్స్ట్ డే. ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్లో ఒకటి పోతున్నట్టే ఇంకా. కరెక్ట్, అదే జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది యుఎస్కి? ఐఆర్జీసీ. వాళ్ళ దాంట్లో సీనియర్ కమాండర్స్ అందరు పోయారు ఫస్ట్ డే February 28. సెకండ్ లెవెల్ పోయారు కొంతమంది, థర్డ్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు. వీళ్ళని కూడా కొడితే ఏం మిగలదు మళ్ళీ. ఇరాన్ అన్నిటికంటే పెద్ద స్ట్రాటజీ ఏముండే అంటే మహేష్, యుద్ధం మొదలయ్యే ముందు కూడా వాళ్ళు నేర్చుకున్నారు సద్దాం హుసేన్ దగ్గర యుద్ధం చేసినప్పుడు అంతా, దాట్ ఒక ప్లేస్లో ఒక చోట అన్నీ పెట్టుకోకూడదు. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ 1 బాస్కెట్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళ అసెట్స్ని త్రూ అవుట్ ద కంట్రీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇరాన్ ఒక పెద్ద కంట్రీ, ఇరాన్ చిన్న కంట్రీ కాదు, కువైత్ బహ్రీన్ లాగా. వాళ్ళ అన్ని చోట్లలో వాళ్ళ మిసైల్ యూనిట్స్ని, వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని, వాళ్ళ ఆర్మీ, రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, ఒక చోట పెట్టలేదు వాళ్ళు. ఇక్కడ కొడితే అక్కడి నుంచి లాంచ్ చేస్తారు, అక్కడ కొడితే ఇక్కడి నుంచి లాంచ్ చేస్తారు వాళ్ళు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. లేకుంటే అమెరికా ఈజీలీ ఫినిష్ చేసేస్తున్నారు. 8,000 సైట్స్లో బాంబ్ చేశారు అమెరికా. ఇజ్రాయెల్ 6,000 సైట్స్లో 14,000 సైట్స్లో బాంబ్ చేసి కూడా ఇరాన్లో వాళ్ళ మిసైల్స్ని ఆపలేకపోయారు. తాజాగా 140, ఇప్పుడు 80, 220 సైట్స్ ఇప్పుడు కొత్త. వేరాజ్ లెబనాన్లో చాలా మంచి సక్సీడ్ అయ్యారు ఇజ్రాయెల్. వాళ్ళు క్లియర్గా కొట్టారు హెజ్బుల్లా టార్గెట్స్ని. గాజాలో అయితే ఫినిష్ చేసి పడేశారు కంప్లీట్ హమాస్ని. కానీ ఇక్కడ చేయట్లేదు, ఎందుకంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటాం మనం, అది చాలా ఇంపార్టెంట్. మీరెంత మంచి ఎయిర్ పవర్ అయినా కానీ మీరు యుద్ధం గెలవలేరు. మీ ఆర్మీని గ్రౌండ్లో పంపించాలి, మీ ఆర్మీని దింపితేనే మీకు యుద్ధం గెలవచ్చు. మీరు ఎయిర్ సుపీరియారిటీతో ఇవాళ దాకా ఒక్క దేశం కూడా గెలవలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. బహుశా మనమే ఉండొచ్చు గెలిచిన దేశం. మన ఆర్మీని పాకిస్తాన్ పంపించకుండా ఆపరేషన్ సింధూర్ ఫినిష్ చేసింది మనమే. కానీ అక్కడ కూడా లిమిటెడ్ సక్సెస్. మన ఆర్మీని పంపించి వాళ్ళ మస్జిద్ని కొట్టాలంటే అక్కడ ఉన్న ప్రజలు మనల్ని అడుకుంటారు కదా, పాకిస్తాన్ ఆర్మీ ఊరుకోరు కదా. సో ఇట్స్ రిస్క్ ఫర్ అస్, మనం పంపించలేదు దానికోసం. అమెరికా కూడా అంతే. అమెరికాకి భయం ఏంటంటే మహేష్, వాళ్ళకి డెడ్ బాడీ చూడడానికి భయం. వాళ్ళకి బాడీ బ్యాగ్స్ అంటారు, ఈ బ్యాగ్స్ అన్ని పంపిస్తారు కదా, బాడీ బ్యాగ్స్. ఈ బాడీ బ్యాగ్స్ వాళ్ళకి భయం, అది చూడంగానే భయపడతారు వాళ్ళు. అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంది, ఒక 5 బాడీ బ్యాగ్స్ వస్తే చాలు. అండ్ ఇరాన్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. మీరు రండి, మీరు ఖర్గాలను టేక్ ఓవర్ చేస్తున్నారు, కానీ మీరు తీసుకురండి మీ గ్రౌండ్ ఫోర్సెస్. వాళ్ళ దగ్గర స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అని చెప్పి ఒక కమాండో గ్రూప్ ఉంది. వాళ్ళు ఇట్లాంటి పనులే చేస్తారు. వాళ్ళతో పంపించి చేపించుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు 6 వారాల నుంచి వాడు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో కూర్చున్నారు, వాళ్ళు ఏం పని లేకుండా. ట్రంప్ అంటున్నాడు, నేను ఖర్గాలను టేక్ ఓవర్ చేస్తాను. ఇప్పుడు టేక్ ఓవర్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయిల్ బయటికి వెళ్ళట్లేదు. ఎట్లయినా అక్కడ వెళ్ళి మీరు ఏం చేసుకుంటారు? ఆయిల్ తీసుకొని అమ్ముకుంటారా? అది కూడా చేయలేరు మీరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ నెక్స్ట్ 3-4 డేస్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. అమెరికన్ స్ట్రాటజీ ఇప్పుడు నాకు అర్థమైనట్టు డైలీ కొట్టడం, వాళ్ళని ఒక 10-15 రోజుల తర్వాత కొట్టడానికి ఏం మిగలదు. ఆ పరిస్థితికి వచ్చేది ఎక్కడ? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో
తర్వాత మెయిన్ లైన్ చూసుకుందాం. మెయిన్ ల్యాండ్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ చూసుకుంటారు. అమెరికా కూడా వెళ్ళక్కర్లేదు. అమెరికాకి పవర్ ఏంటి? వాళ్ళ నేవీ తెచ్చుకోలేరు ఇజ్రాయెల్ ఇక్కడికి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేయలేరు. అమెరికా చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర బ్యాటిల్ గ్రూప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది కాకుండా ల్యాండ్ బేస్డ్ వాళ్ళ దగ్గర సపోర్ట్ ఉంది వాళ్ళకి. ప్రతి కంట్రీ, ప్రతి అరబిక్ కంట్రీలో వాళ్ళ బేస్ ఉంది. దాని మీద ఇరాన్ దాడి చేసేది ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇజ్రాయెల్ దగ్గర అది లేదు. ఇజ్రాయెల్ లాంగ్ డిస్టెన్స్ బాంబింగ్ చేయాల్సి వస్తుంది, 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. చాలా పెద్ద అది. ఆ రోజు 28th రోజు 200 ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ చేశారు. 200 ఎయిర్క్రాఫ్ట్. ఆలోచించండి, 2000 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళాలంటే. సో ఇప్పుడున్న దాంట్లో చాలా మటుకు ఐ థింక్ ద ఫైనల్ రిజల్ట్ మహేష్ విల్ బి ఇంకొక వారం 10 రోజులు యుఎస్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కొడుతూ పోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. ఇరాన్ కన్పియర్ మిల్లకి ఇరాన్ అక్కడ రాకుండా చూసుకోవాలి, యుఎస్ చూసుకుంటారు వాళ్ళు. దెన్ వన్స్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్, ఆయిల్ ప్రైసెస్ పడిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో రిలీఫ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది, పైకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ మెయిన్ ల్యాండ్ కొట్టకుండా అమెరికా ఇరాన్ ఏం చేయలేదు. ఆ రెజీమ్ అక్కడే ఉంది ఇప్పుడు కూడా. మెయిన్ ల్యాండ్ కూడా కొట్టాల్సింది. అది తర్వాత పార్ట్ 2లో రావచ్చు భాష. సార్ మనం ఈ డిస్కషన్ స్టార్ట్ చేసి 39 minutes అయింది సార్. ఓకే, 1 minute నేను ఇంట్రో ఇచ్చాను అనుకుందాం సార్. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఇన్ని రోజులు చేస్తున్న డిస్కషన్ ఒక ఎత్తు, ఈ లాస్ట్ 38 minutes ఒక ఎత్తు సార్. ఇఫ్ సమ్వన్ వాంట్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్, నా వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ లాంటి వీడియో సార్ ఇది. నన్ను అడిగితే ఇది ద లాస్ట్ 37 minutes ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సో యూనో, అండ్ ఇది ఎంత కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా మీరు దాన్ని కూడా కవర్ చేయడం అనేది చాలా మంచి విషయం సార్. ఎందుకంటే నాట్ దట్ అమెరికాకి యుద్ధం కొత్త కాదు. వి ఆల్ నో వై ఇట్ ఈస్ యూనో అంత క్యాపిటలిస్టిక్గా, అంత సుప్రీం లీడర్గా ఎందుకు ఉందో మనకు తెలుసు. ఎన్ని యుద్ధాలు చేసిందో మనకు తెలుసు. మనం కూడా వాటి కింద ఎన్ని సంవత్సరాలు ఉన్నామో మనకు తెలుసు. బట్ స్టిల్ ఇరాన్ అనేది ఇంత కాన్ఫ్లిక్ట్గా ఎందుకు మారింది? వాళ్ళకి ఒక కొరకరాని కొయ్య అంటారు తెలుగులో, ఇఫ్ నాట్ రాంగ్. సో ఎందుకు మారిందంటే లైక్ ఇట్స్ లైక్ ఆ సమవుజ్జియ కాదా, మొండె వాళ్ళ, మూర్ఖుల, తెలివైన వాళ్ళ, అంటే మిక్స్ ఆఫ్ ఆల్. ఈ కాన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకోవడానికి ఇప్పటివరకు జరిగిన 37 minutes ఆఫ్ డిస్కషన్ ఇస్ లైక్ యూనో, నేను నన్ను అడిగితే ఐ పిన్ దిస్ ఇన్ మై యూనో ఎక్కడైనా పిన్ చేసుకుని అందరికి పంపిస్తాను. అట్ ది సేమ్ టైం ఇరాన్ ఇప్పుడు అఫ్ కోర్స్ ఫస్ట్ చేసి ట్రంపే ఉన్నారేమో. 13 members లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. సో అందులో ట్రంప్ కాకుండా ఇంకెవరు ఉన్నారు సార్? వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఉన్నారు, పీట్ హెస్గెత్ ఉన్నారు, కమాండర్స్ ఉన్నారు, కొంతమంది సెంట్కామ్ కమాండర్ ఉన్నారు, జాక్ స్టామర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసేసారు ఆల్రెడీ, కానీ ఆయన ఇంకా న్యూ ప్రైమ్ మినిస్టర్ రాలేదు. మెలోనీ ఉంది, జర్మన్ ఛాన్సలర్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో యూజువల్ లిస్ట్ అది పెద్ద మన సర్ప్రైజ్ ఏం లేదు దాంట్లో. సో ఇది జరుగుతుందా అంటే సల్మాన్ రుష్దీ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు సార్. ఏదో ఒక రోజు వీళ్ళు పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత, పదవి లేనప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఏదో ఒక రోజు ఒక పిచ్చోడు చేస్తాడు ఇట్లాంటి పనులన్నీ. అది 10 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, 20 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, లేకుంటే రేపు కూడా జరగవచ్చు. ఇది ఎప్పుడైనా ఉంటుంది. రేపు జరగదు, ఎందుకంటే వీళ్ళు ఫుల్ కేర్ రెడీగా ఉంటారు. ప్రొటెక్షన్, సెక్యూరిటీ వాళ్ళకి, పర్సనల్ సెక్యూరిటీ, ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ మేబీ 5 సంవత్సరాల తర్వాత కొంచెం డీల్ అయిపోతారు. అంత అయిపోయిందిలే అని చెప్పేసి. రెజ్యూమ్ కూడా పడిపోయి ఉండొచ్చు అప్పుడు దాకా. ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్స్ ఉండరు కూడా. కానీ ఇట్లాంటి లోన్ వూల్ఫ్ అటాక్ అంటాం, ఒక్క మనిషి ప్లాన్ చేసి చేస్తాడు అనే మోటివేషన్ అది వాళ్ళకి. ఇది వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. దేశే ఎలిఫెంట్స్కి మెమరీ అంటారు, అది ఇట్లనే ఇది కూడా అంతే. ఏనుగులకి చాలా మంచి మెమరీ ఉంటుంది, ఎప్పుడు మర్చిపోరు వాళ్ళు. అవును సార్, ఎలిఫెంట్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ బిగ్ హెడ్స్. అండ్ చిన్నప్పుడు వాళ్ళ చిన్న ఎలిఫెంట్ ఉన్నప్పుడు ఆయన మీద ఎవరైనా రాయి తీసి కొట్టాడో ఏమైనా చేస్తే, పెద్ద అయితే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎవరు చేసినా. అందుకే వాటర్ రూట్స్ కూడా వాడికి చాలా బాగా తెలుస్తాయి అంటుంటారు. సో సేమ్ థింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఇరాన్లో కూడా ఇరానియన్స్ ఎక్కడ ఉన్నారో కానీ వాళ్ళు ఇది మర్చిపోరు. ఓకే, వాళ్ళ మోటివేషన్ ఏంటి? మా సుప్రీం లీడర్ని చంపారు, అప్పుడు మిమ్మల్ని కూడా చంపారు. దిస్ ఇస్ ద లాజిక్. ఇదొక డెజర్ట్ మెంటాలిటీ, డెజర్ట్ కల్ట్ అంటాం మనం. ఆ కల్ట్ ఇది. మీరు లాజిక్ యూజ్ చేయలేరు దీంట్లో. ఎందుకు రాదు? ఇవాళ ఆయన 4,000 మంది 5,000 మందిని చంపిన మంచి కమ్మిని, ఏదో పెద్ద మహాత్ముడు కాదు. బహాయిల్ని మొత్తం ఖతం చేశారు. ఫైరింగ్ స్క్వాడ్ ముందు 1000 మందిని తీసుకొచ్చి ఫైరింగ్ స్క్వాడ్ ముందు పెట్టి మంచి కమ్మిని, ఇప్పుడు చెప్పిన మంచి యుఎస్ చెప్పిన సుప్రీం లీడర్, సో కాల్డ్ సుప్రీం లీడర్. ఆయన్ని మళ్ళీ ఏం తప్పు చేశారు? బాగానే చేశారని చెప్పాలి మనం. కానీ అట్లా కాదు కదా. ఇరానియన్ ప్రజలు అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటారు. కాదు,
ఆయన పెద్ద మనిషి ఉండే, ఆయన చాలా బాగా ఇరాన్ డెవలప్ చేసిండు, పవర్గా చేసిండు. ఆయన్ని మీరు వచ్చి చంపేశారు, మిమ్మల్ని ఎందుకు మేము ఇడవాలి? ఇప్పుడు అల్ఖైదా మన ఒసామా బిన్ లాడెన్ ఒబామా టైంలో చంపారు కదా పాకిస్తాన్లో, అతోబాబాద్లో. ఇప్పుడు ఆయన మీద థ్రెట్ లేదనుకుంటారా? ఉంది. అల్ఖైదా వాళ్ళు కూడా ఎప్పుడో చూస్తుంటారా, ఏదో ఒక రోజు దొరుకుతాడు సమయం కోసం. సో దే ఆర్ ఆల్ లివింగ్ లైక్ దట్. అది మన వైపు ఇందిరాగాంధీ గారి కేసు మనం చూసాం. ఆపరేషన్ బ్లూ స్టార్ చేసిన దానికి వాళ్ళ సొంత సెక్యూరిటీ గార్డ్స్ ఆయన చంపేశారు. ఆలోచించండి, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. రాజీవ్ గాంధీని ఎల్టీటీ మర్చిపోలేదు ఐపీకేఎఫ్ ఆపరేషన్ చేసిన దానికి. శ్రీపరమదూర్లో వచ్చి చంపారు. సో ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్. మన దగ్గర 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను నేను, చాలా ఉన్నాయి అట్లాంటిది. లోకంలో కూడా మీరు చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటిది. వేర్ అసాసిన్స్ ఆఫ్ సంవత్సరాలు వెయిట్ చేసిన కేసెస్ ఉన్నాయి. ఉద్దమ్ సింగ్ కూడా ఉన్నారు. సో అది మోటివేషన్ ఉంది కదా దానికి. ఆ మోటివేషన్ తప్పు మోటివేషన్, రైట్ మోటివేషన్ మనం చెప్పలేదు. ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంతే, వాళ్ళకి అనిపించింది అట్లా. మనకు అనుకుంటే వాడు టెర్రరిస్ట్ కాదా అనుకుంటాం. ఖమేనీ ఈజ్ అ టెర్రరిస్ట్ అంటాం మనం. అమెరికా అదే అంటారు. వాళ్ళు అంటారు నో, ఇంగ్లీష్లో అంటారు కదా, వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. ఇది అదే కేసు. సో డెఫినెట్గా వాళ్ళ వైపు నుంచి, ఇరాన్ వైపు నుంచి, ఇరాన్ లీడర్షిప్ వైపు నుంచి ఇది ఉంది. కానీ దాన్ని కౌంటర్ ఎట్లా చేయాలి? ఉన్న లీడర్షిప్ని కొట్టేసేయండి. అప్పుడు మీకు ధమ్కి ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరు. ఈ మీకు ఫత్వా ఇష్యూ చేసినాడు ఎవడు ఉండడు. అప్పుడు చూసుకుందాం నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతుందో అని. అది చేస్తుంది అమెరికా. ఇది వచ్చి ఆపారు చూడండి యుద్ధం 40 రోజులు, అక్కడే పెద్ద తప్పు చేశారు. ఇఫ్ దట్ కంటిన్యూ, అప్పుడు ఇజ్రాయెల్ చెప్పారు మీరు ఇంకో 20 రోజులు చేయండి. సౌదీ అరేబియా చెప్పారు ఫినిష్ ద జాబ్. అది చేయకుండా మేము సీజ్ ఫైర్ అది ఇది నాకు ఒక నోబెల్ ప్రైజ్ వస్తుందని చూసుకున్న మనిషి ట్రంప్. ఆయనతో మొత్తం పోయింది మనకి. ఇప్పుడు ఆయన మళ్ళీ లేచి అట్లా నన్ను కొడతావా? అప్పుడు మారిపోయింది గేమ్ అంటే మీ మీద థ్రెట్ వస్తే మీకు గుర్తొచ్చింది. మీ ప్రజల మీద, మీ ఆర్మీ మీద, మీ ఎయిర్ ఫోర్స్ మీద థ్రెట్ వస్తే మీకు ప్రాబ్లం లేదు. మిమ్మల్ని చంపుతా అనగానే మీరు భయపడ్డారు. అండ్ దెన్ నౌ యూర్ గోయింగ్ ఆఫ్టర్ దెమ్. అంటే ఇతను పంజాబీ, ఇతను గుజరాతీ, ఇతను రాజస్థానీ, ఇతను ఇండియన్, అమెరికన్, గ్రీక్, ఇలా డచ్, ఇలా రకరకాల నేషనలిస్ట్ ఐడెంటిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఒక ఇరానియన్ నేను ఏమని ఎలా అంటే కొలమానాలు ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు సార్. మామూలుగా ఒక కంట్రీని తీసుకుంటే, లేకపోతే ఏదైనా ఒక లెట్స్ టేక్ పీస్ ఆఫ్ ల్యాండ్, వీళ్ళు ఎలాగైనా సరే ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలనుకుంటే వాళ్ళ మీద ఉన్న ప్రతి ఒక్క అస్త్రాన్ని ఉపయోగించిన తర్వాత, వాళ్ళని మెంటల్లీ వీక్ చేసిన తర్వాత, ఫినాన్షియలీ వీక్ చేసిన తర్వాత, ఫిజికలీ హర్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా తాగనీకి నీళ్ళు లేవా, గాలి పీల్చుకొని బతుకుతాం, తిన్నీకి ఏం లేదా, ఆకులు తిని బతుకుతాం. కానీ ఇక్కడే ఉంటాం. మేము చేయాల్సిన మక్సద్ నై బూలింగ్ అనేది ఉంటుందో దాన్ని ఒక గుంపుగా ఒక దేశం మొత్తం ఫాలో అవడం అనేది దాన్ని ఏమంటారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మేబీ కల్ట్ అని అంటారేమో సార్, ఐ డోంట్ నో. దేశం మొత్తం సపోర్ట్ లేదు అక్కడ మహేష్. వాళ్ళకి ఒక 10% సపోర్ట్ ఉండొచ్చు, 20% ఉండొచ్చు అంతే. కానీ మిగతా 80% క్వైట్గా కూర్చున్నారు. ఏదో ఒక రోజు మార్పు వస్తుంది అని చెప్పేసి. అదే సిరియాలో జరిగింది, అదే లిబియాలో జరిగింది, అదే ఇరాక్లో జరిగింది. ఏదో ఒక రోజు మార్పు వస్తుంది అని అదొక హోప్ ఉంది వాళ్ళకి. అది వాళ్ళకి కావాల్సిన హోప్, లైక్ వాళ్ళకి ఇంక్లైన్డ్ అయిన హోప్, అంతేకాని మొత్తం మారిపోతున్నాను కదా. వాళ్ళకి కావాల్సిన అంటారు కదా సార్, మా రాజ్యం మాకు వస్తుంది అన్నట్టు. అలాంటి జరిగింది కదా లిబియాలో గద్దాఫీ ఎప్పుడు చనిపోలేదు, ఫర్ అవర్ లీడర్ ఉన్నారు. మన యుగాండాలో ఇదీ అమీన్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఫర్ లైఫ్. ఇదీ అమీన్, ఆయన గురించి చాలా విన్నాను నేను. సో ఇక్కడ సద్దాం హుస్సేన్, ఆయన కూడా ఆయన చనిపోయేదాకా ఆయన లీడర్ ఉంటుండే. కానీ ఒకరోజు మారిపోయింది, గేమ్ మారింది. అప్పుడు యుఎస్ ఒక యాక్షన్ తీసుకున్నారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి ఎంటబడ్డారు సద్దాం హుస్సేన్ది. ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ వీళ్ళు కొంత ముందుకెళ్ళి మళ్ళీ ఆగిపోతున్నారు. యుఎస్ మళ్ళీ అంటాడు నేను మొత్తం ఫినిష్ చేసేస్తాను, సివిలైజేషన్ ఉండదని చెప్పి మళ్ళీ వెనకకు వచ్చేస్తున్నారు. అది వాళ్ళకి ధైర్యం ఇస్తుంది అనమాట. అరే వీరు భయపడుతున్నాడు మమ్మల్ని, మనం చూసి భయపడుతున్నారు ట్రంప్, మనం వాడిని కొట్టాలని చెప్పి చేస్తున్నాను అనమాట. అది చేయకుండా మీ ఫుల్ ఫోర్స్ మీద చూపిస్తుండే ఆ రోజు ఇప్పుడు దాకా ఇరాన్ గవర్నమెంట్ పడిపోతుంది. సార్ మనం ఇక్కడ ఈ రూమ్లో 4 గోడల మధ్యలో కూర్చొని మెయిన్ ల్యాండ్ని ఇజ్రాయెల్ చూసుకొని అండ్ ఆ బార్డర్ ల్యాండ్ని అమెరికా ఎలాగైతే ఇందాక మనం చెప్పిన వాళ్ళ ఏదైతే యుద్ధతంత్రం ఉందో అదే కంటిన్యూ చేస్తే కనుక రాబో రోజుల్లో లైక్ నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి లాంచ్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు లేకపోతే ఆ తర్వాత వాళ్ళు తిరిగి అటాక్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నట్టే. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా కూర్చొని ఇదే పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారు, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి, వాళ్ళ కార్యాచరణ ఏంటని చెప్పేసి. సో దాని గురించి మనం ఎలాగో వెయిట్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సమ్ స్టాటిస్టిక్స్ విత్ మీ. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇది ఎక్కడో ఇరాన్లో, యుఎస్, ఇజ్రాయెల్ వీటి మధ్యలో జరుగుతున్నా కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అస్ బికాస్ ఇట్స్ సంథింగ్
రక్తనాళమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఒకటి ఉంది. అక్కడ నుంచి మనకి ఎరువులు, ఎగుమతులు, ఆయిల్ అన్నీ వస్తుంటాయి. సో దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక సైడ్ మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, రష్యా ఇప్పుడు డీజిల్ కొనుగోలు చేస్తుందని చెప్పేసి. సో రష్యా ఆయిల్ ఎగుమతుల ఆదాయం తగ్గుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. భారత్ మాత్రం జూన్ నెలలో, లైక్ ఇప్పుడు జూన్ నెలలో రికార్డు స్థాయిలో 34% ఎదుగుదలతో రష్యా క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేసింది. సో చైనా తర్వాత మనమే సెకండ్ లార్జెస్ట్ బయర్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. సో గ్లోబల్ ప్రెషర్స్ ఉన్నప్పటికీ భారత్ ఇంత అగ్రెసివ్ గా వెళ్ళడానికి కేవలం ఎకనామిక్ ఇంట్రెస్ట్ గానే చూడాలా, లేక దీని వెనక ఏదైనా బలమైన జియో పొలిటికల్ స్టేట్మెంట్ ఉందా అందరికి? మనం మన రిజర్వ్స్ ఫిల్అప్ చేసుకుంటున్నాం. మన సంపులో నీళ్ళు తీసేసాం. 5,000 లీటర్లు ఉన్న సంపు 2,000 లీటర్ 2,500 లీటర్ మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు సంపు నింపాలా వద్దా? నింపాలి కదా. అప్పుడు అవైలబుల్ ఆపర్చునిటీలో రేట్లు తక్కువ అన్నప్పుడు మనం నింపుకున్నాం. అదే చేస్తున్నాం. రష్యా లేకపోతే తీసుకొచ్చి మన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఫిల్అప్ చేస్తున్నాం. యుఎస్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% దాకా వచ్చేసింది. చాలా క్రిటికల్ అది. చైనా దగ్గర 290 రోజుల స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది. బహుశా వాళ్ళు కూడా హాఫ్ ఎగ్జాస్ట్ చేసుకున్నారు. అంటే రేట్ పెరిగినప్పుడు బయట నుంచి కొనరు, మన దగ్గర ఉన్న స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ వాడుకుంటారు. మనం నేను దీనికన్నా ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన రిఫైనరీ దగ్గర 2 నెలల స్టాక్ ఉంటుంది ఎప్పుడు. అవును సార్. వచ్చిన షిప్స్ లో 2 నెలల స్టాక్ ఉంటుంది. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ 2 నెలలు ఉంటుంది. దాని తర్వాత పెట్రోల్ బంక్ లో ఉన్న స్టాక్ ఒకటి ఉంటుంది. అన్ని కలుపుకుంటే మీ దగ్గర 6 నుంచి 7 నెలల దాకా ఉన్న స్టాక్ మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పుడు కంటిన్యూస్ గా నెక్స్ట్ 20 సంవత్సరాలు నడవు. ఇది నెక్స్ట్ 1 month లో ఫినిష్ అయిపోతుంది. ఆర్. అండ్ మోస్ట్లీ అమెరికానే కలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. అది ఏంటంటే వాళ్ళు ఈ హెజిటేటింగ్ దాంతో హెజిటేషన్లోనే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ట్రంప్ ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ముందు చాలా అగ్రెసివ్ ఉన్నారు, దాని తర్వాత భయపడ్డారు. అక్కడే నెటన్యాహు కూడా అన్నారు, మీరు చేస్తున్న తప్పు అది. మీరు ఈ అరబ్ నేషన్స్ని వినకండి, యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు ఈ పాకిస్తాన్ కానీ ఈ ఖత్తర్ కానీ వినకండి, వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. ఖత్తర్కి ఏముంది? ఖత్తర్ అంటారు ఇరాన్ దగ్గర, మేము అన్ని చేసిస్తాం, రేపటి నుంచి మమ్మల్ని బాంబే వేయకండి, మా మీద, మా షిప్స్ మీద అటాక్ చేయకండి ఖత్తర్ కానీ ఖత్తర్ షిప్ మీద కొట్టారు వాళ్ళు. దాట్ ఐ థింక్ వాజ్ అ గ్రేట్, ఒక చాలా మంచి రెస్పాన్స్ ఖత్తర్కి. దట్ ఎవరిని మీరు వెళ్ళి పీస్ టాక్స్ చేస్తున్నారో వాళ్ళే మీ మీద కొట్టారని చెప్పేసి చాలా క్లియర్గా తెలిసిపోయింది. సో ఫార్ 800 సార్ 8,000 ఎన్ని స్పాట్స్ లో కొట్టారు? ఏది ఇప్పుడు మొన్న 140, ఇప్పుడు 80 కాకుండా ముందు 8,000 స్పాట్లు అమెరికా కొట్టారు, ఇజ్రాయెల్ 6,000. లైక్ అంటే 14,000. చూస్తున్న వాళ్ళకి అర్థం అవడానికి ఒక బాడీని తీసుకొని అందులో ఎన్ని సూదులు గుచ్చితే అన్ని సూదులు, ఎన్ని వీలైతే అన్ని సూదులు గుచ్చగలిగితే కనుక 8,000 సూదులు గుచ్చి మళ్ళీ ఇప్పుడు అదనంగా మొన్న 140, ఇప్పుడు ఇంకో 80 అంటే 220 ఎక్స్ట్రా అంటే 8,000 గుచ్చిన వాళ్ళకి ఈ 200 పెద్ద మ్యాటరా వాళ్ళు తీసుకోవడానికి అన్నట్టు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో రాబో రోజుల్లో మీరు అన్నట్టుగానే సో ఇజ్రాయెల్ మెయిన్ ల్యాండ్ పైన, సో అంటే మనం ఇక్కడ కూర్చొని మనం ఇలా మాట్లాడుకున్నట్టే వాళ్ళకు కూడా ఈ ప్లాన్ ఉంటుండొచ్చు. అదే జరిగితే మీరు చెప్పినట్టుగా రాబో 1 month లో తర్వాత మనం డిస్కస్ చేసుకోవడానికి ఒక కొత్త టాపిక్ వెతుక్కోవాలి. అంటే ఆ కొత్త టాపిక్ ఏదైతే ఉంటుందో రెజ్యూమే చేంజ్ అయిన తర్వాత వచ్చే ఆ కొత్త లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా తీసుకెళ్తారు అనేది. బట్ లైక్ ఈ ఎండ్ చెప్పాలంటే ఒక యుద్ధాన్ని కంప్లీట్ గా చూస్తున్నాం అన్న ఫీలింగ్ నాకుంది. ఆ ఎండ్ లో ఉన్నాం, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఏం ట్విస్ట్ జరగబోతుంది చూద్దాం. సో మళ్ళీ సీజన్ 2 కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా మనకు తెలుస్తుంది. అండ్ లాస్ట్ డిస్కషన్ లో ఎలాగైతే ఎండ్ చేస్తామో ఇప్పుడు అలాగే ఎండ్ చేస్తున్నాం ఈ డిస్కషన్ కూడా. అదేంటంటే నెక్స్ట్ జరగబోయే చూద్దాం. ఆ 13 మంది మీద వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటారా, లేకపోతే ట్రంప్ ఇంకొంచెం అగ్రెసివ్ అయిపోయి మిగతా అన్నింటినీ కొట్టేసి వెంటనే అక్కడ ఏదైతే అమెరికా చరిత్ర పుటలో ఉందో కొత్త కంట్రీని, ఒక్కొక్క కంట్రీని తన కంట్రోల్లో తీసుకోవడం, అది ఇరాన్ పరిస్థితి కూడా అదే జరుగుతుందో చూద్దాం సార్. బట్ సో ఫార్ దిస్ ఈస్ మై బెస్ట్ వీడియో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే చాలా చేస్తాను, చాలా ఉన్నాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్. ఎందుకంటే అందుకని మిమ్మల్ని మీ ఫ్లోని, మీ ధారని నేను డిస్టర్బ్ చేయలేదు. బికాస్ 37-38 minute వరకు కూడా ఐమ్ జస్ట్ లైక్ లిసనింగ్ అండ్ అబ్జర్వింగ్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఇది నేను నిజంగా దీన్ని ఈ వీడియోని నేను ఒక పిన్ చేసి పెట్టుకుంటాను ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పుకోవడానికి అయితే కనుక. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ పరిస్థితిని, తాజా పరిస్థితిని క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. అండ్ కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది. మీకు ఏమనిపిస్తుందో, మీకు ఏమనిపించినా, మీరు అడగాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.